హాయ్! ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు. మామిడికాయ ఏసి చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అల్లం, వెల్లుల్లి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకుని ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసుకుని ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం ఇటు అటు కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికిన తర్వాత మామిడికాయ 4 చీలికలుగా కట్ చేసుకుని సిమ్లో పెట్టి కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది ఆవిరిపోయేంత వరకు మూత పెట్టి డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈరోజు మీ ఇంట్లో ఏ స్పెషలో కామెంట్ చేయండి.